మెదక్ వ్యవసాయ శాఖలో భారీ స్కామ్ జరిగింది. కోటికి పైగా నిధులు దారిమళ్లాయి. ఫోర్జరీ సంతకాలతో ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఈ స్కామ్ చేశాడని అధికారులు గుర్తించారు. వ్యవసాయ శాఖ కంప్లైంట్తో నిందితుడిని అరెస్ట్ చేశారు సంగారెడ్డి పోలీసులు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని జిల్లా వ్యవసాయ శాఖలో భారీ అవినీతి జరిగింది. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఆఫీసులో 1,03,00,000 విలువైన 12 చెక్కులు మాయమయ్యాయి. అదే ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న మానయ్య అనే వ్యక్తి ఈ స్కామ్ చేశాడు. వ్యవసాయ మెషినరీల కోసం ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోంది. వీటిపై కన్నేసిన మానయ్య ఎస్పీహెచ్ అకౌంట్ నుంచి 1,03,00,000 రూపాయలను బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంకుల్లోని తన ఖాతాలకు మళ్లించాడు. నిధులు మాయం కావడంతో వ్యవసాయ అధికారులు షాక్ తిన్నారు. సాధారణంగా మెషినరీల డబ్బు సంబంధిత కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు చెక్కుతో పాటు ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా జత చేస్తేనే నిధులు డ్రా అవుతాయి. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మానయ్య చెక్ బుక్స్ తో పాటు ప్రొసీడింగ్ ఆర్డర్లు తయారు చేశాడు. వాటిపై జేడీ సంతకం ఫ్రార్జరీ చేశాడు. విషయాన్ని లేటుగా గుర్తించిన అధికారులు సంగారెడ్డి PS లో కంప్లైంట్ చేశారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. 12 చెక్కులు అక్కడ పనిచేసేటటువంటి డాటా ఎంట్రీ ఆపరేటర్ మానయ్య అనేటటువంటి వ్యక్తి జేడీ గారికి తెలియకుండా ఆ చెక్కుల్ని అక్కడ నుంచి తీసి జేడీ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి అందులో ఉన్నటువంటి RKVY రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఫండ్స్ నుంచి 1,03,24,000 రూపాయలు డ్రా చేయడం జరిగింది. అయితే అటు వాటిని ఆడిట్లో ఎక్కడ మిస్ప్లేస్ అయినాయని తెలుసుకుని ఈ మానయ్య అనేటటువంటి వ్యక్తి పైన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి జేడీ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి విచారణ జరుగుతుంది. కంప్యూటర్ ఆపరేటర్ ఇంత భారీ మొత్తంలో నిధులు నొక్కేయడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. మానయ్య ఒక్కడే ఇదంతా చేశాడా లేక ఇంకెవరైనా ఉన్నారా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.